విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవం సందర్భంగా సోమవారం ఆయన నకరికల్ నియోజకవర్గం కట్టంగూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 నుండి 50 లక్షల రూపాయల పీఎంశ్రీ పాఠశాల నిధుల ద్వారా నిర్మించిన 2 అదనపు తరగతి గదులను, ల్యాబ్ను ప్రారంభించారు. అలాగే కేజీవీబీ పాఠశాలలో 38 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్, సెప్టిక్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో దేశంలోనే గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, ఒకే ప్రాంగణంలో 1650 మంది విద్యార్థులు చదివేలా అత్యాధునిక సౌకర్యాలతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న, రాత్రి భోజనం, క్రీడా మైదానాలు, వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయల వరకు ఖర్చు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎంత ఎదిగినా విద్య మాత్రమే శాశ్వతంగా ఉంటుందని, విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రతిభను పెంపొందించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు డ్రాయింగ్, సింగింగ్, సెల్ఫ్ డిఫెన్స్, కంప్యూటర్ శిక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సైన్స్, క్రీడలు వంటి తమకు ఇష్టమైన అంశాల్లో శిక్షణ పొందాలని కోరారు. జిల్లాలోని కేజీవీబీలు, పీఎంశ్రీ పాఠశాలలు, జెడ్పీ పాఠశాలల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని పాఠశాలలను మరింత మెరుగైన సౌకర్యాలతో సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో నల్గొండ జిల్లా 98.47% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, తహసీల్దార్ పుష్పలత, ఎంఈఓ అంజయ్య, ఎంపీడీఓ జ్ఞానప్రకాష్, ఏఈ వెంకట నరసయ్య, సర్పంచ్ శ్యామలశేఖర్, మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యా వారోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా వారోత్సవాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి 17వ తారీఖు వరకు ఈరోజు ఏ కార్యక్రమాలు చేయాలో కూడా మనకు ఈరోజు ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం అనేటువంటిది అభివృద్ధి పరంలో ముందుకు తీసుకుపోవాలి, విద్యా వైద్యం మీదనే కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేసి ఆ పబ్లిక్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తాము.